పూజ గదండి అన్నీ క్లీన్ చేసుకున్నాను, మెట్లు కడుక్కున్నాను, పూజ గది అంతా శుభ్రంగా కడుక్కున్నాను. వెంకటేశ్వర పూజ చేయడానికి అన్నీ తోముకున్నాను. పటాలన్నీ కడుక్కొని పొట్లు పెట్టుకున్నానండి. అన్నీ సలివిడి, పప్పు, వడపప్పు, పానకం అన్నీ సిద్ధం చేసుకున్నాను. పువ్వులు అన్నీ, పిండి దీపాలన్నీ తయారు చేసుకొని వెలిగించాలి. ఇవన్నీ పెట్టుకోవాలండి. ముందు చూపిస్తున్నాను క్లీనింగ్ ఎలా చేసుకుంటాను అని. రోజు వాటరు, పసుపు, గంధం, జవ్వాది, పచ్చకర్పూరం ఇవన్నీ కలుపుకొని అమ్మవారికి బొట్లు పెట్టుకుంటానండి. అలాగే పుష్పాక్షంతలు కూడా సమర్పించుకుంటానండి. నేను ఇలా ఒక బాక్స్ తయారు చేసుకున్నానండి. పసుపు, కుంకుమ, ఒత్తులు, పుష్పాలు, అమ్మవారికి ఇది ఆకు, ఒక్క, తాంబూలము అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటానండి. పిండి దీపాలు ఇలా సిద్ధం చేసుకున్నానండి. వెంకటేశ్వర స్వామికి 7 పిండి దీపాలు చేసుకున్నానండి. ఇలా పెట్టుకుంటున్నాను. అలాగే నూనె పోసుకోవాలండి. ముందుగాను అన్ని దీపాలలో నూనె పోసుకోవాలండి. నువ్వుల నూనె పోసుకోవాలండి. అన్ని దీపాలలో నూనె వడ్డించుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత ఒత్తులు వేసుకోవాలండి. పువ్వులు అలంకరించుకోవాలండి. పుష్పాలన్నీ అలంకరించుకోవాలండి. ఇలా దేవుడికి పుష్పాలు అలంకరించుకున్న తర్వాత అన్నీ వెలిగించుకోవాలండి. పాలు, సలివిడి అన్నీ పెట్టుకున్నానండి. నేను దీపాలలో ఒత్తులు వేసుకున్నాను. ఇలా ఒత్తులు వేసుకోవాలండి. అన్నీ పువ్వులు అలంకరించుకుంటున్నానండి. ఈ గంటకి హారతి మంగళహారతిని ఇవ్వాలి స్వామివారికి. అన్నీ సమర్పించుకోవాలి. శివుడి దగ్గర పెడితే ఇది నా శనివారం పూజా విధానం అండి. ఇలా చేసుకుంటాను ప్రతి శనివారం నేను.